అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ కిచెన్ క్రియేషన్స్. ఈరోజు గుడ్ల కూర తయారు చేయ విధానం ఈ వీడియోలో చూపిస్తాను. ఒకసారి చూడండి. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ల కూరకు కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు ఒక 7 బాయిల్ చేసి ఉడకబెట్టినవి, కాస్త చింతపండు పులుసు, ఉల్లిగడ్డలు సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు, ఒక 5-6 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, టమాటా. ముందుగా బౌల్ స్టవ్ మీద పెట్టి ఒక 2.5 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత ఈ గుడ్లని కాస్త నూనెలో దాన్ని వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసుకోవాలి. తిరగమాత గింజలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు 4, ఒక ఎండుమిర్చి, తర్వాత పచ్చిమిర్చి ఇలా కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఒక 2 స్పూన్ ఉప్పు కలుపుకోవాలి. ఉల్లిగడ్డ దూరగా వేగనివ్వాలి. ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఈ పచ్చివాసన పోయే వరకు కాస్త ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు పసుపు ఒక స్పూన్ వేసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి. ఒక 2 స్పూన్ కారపొడి వేసుకోవాలి. ధనియాల పొడి 1.5 స్పూన్, టమాటా వేసుకొని ఇలా మెత్తగా అయ్యే వరకు ఒక 5-6 నిమిషాలు సిమ్లో పెట్టేయాలి. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు పోసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న గుడ్లని వీటిలో వేసుకోవాలి. కాస్త కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి. గుడ్ల కూర రెడీ. ఇది అన్నంలోకి, చపాతీలోకి, పరోటాలోకి చాలా టేస్టీగా ఉంటుంది.